ఎన్డీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరూ సాహిత్యంపై ఆసక్తి కనపరచాలి. ప్రముఖ రచయిత టిఎస్ కృష్ణమూర్తి విజ్ఞప్తి. మదనపల్లె శాఖ గ్రంథాలయంలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి వసంతకుమారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. నేడు తిరుపతి జిల్లా నారావారిపల్లె నందు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అక్కడికి చేరుకుని సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సాహిత్యంపై ఆసక్తి కనబరచాలని ప్రముఖ రచయిత టిఎస్ కృష్ణమూర్తి సూచించారు. నేడు మదనపల్లె పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను భాగంగా కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ మదనపల్లె అధికారి వసంతకుమారి, మదనపల్లె పొంగునూరు ప్రాంతాలకు చెందిన రచయితలు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహిత్యంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పుస్తక పఠనంపై ఆసక్తి లేదు అని, ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి కనబరచాలని సూచించారు. సమాజానికి జ్ఞానబోధ చేసే గ్రంథాలయాలు మనకు ఒక వారధి వంటి. ఓ మంచి పుస్తకం, ఓ మంచి మిత్రుడన్న సూక్తికి, గొప్పది అనే సూక్తికి పఠనాలయాలు సంఘానికి సారథి వంటి. పౌరుడు నిరంతరం వెలిగే నడిచే గ్రంథాలయం అవ్వాలి అనేది, జ్ఞానం అనేది గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కవి సమ్మేళనం జరుగుతోంది. మదనపల్లి రచయితల సంఘానికి చెందిన కవులు, ఇంకా ఇతర కవులు, రచయితలు ఇక్కడ కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కవిత, పద్యము. పుంగనూరు నుండి కూడా హసీనా బేగం అనే ఒక రచయిత వచ్చున్నారు. వీరందరూ కలిసి పుంగనూరు నుంచి గాయత్రి అనే ఒక రచయిత కూడా వచ్చున్నారు. ఇక్కడి వారు, బయట ఊళ్ళ నుంచి వచ్చిన వారు అందరూ ఇక్కడ కవితాగానం చేస్తారు. వాటిని వీలు వెంబడి గ్రంథస్థం చేసే ప్రయత్నం కూడా చేస్తామని అనుకుంటున్నాము. ఇప్పుడు పివి ప్రసాద్ గారు తమ పద్యాన్ని వినిపిస్తారు. పద్యం గుర్రం భేషవాల రాసినటువంటిది. సత్యహరిశ్చంద్ర నాటకానికి దాన్ని అన్వయించుకున్నాను. కింకరుడే రాజగు రాజే కింకరుడగు కాలానుకూలంబు తిరమై సంపదలెల్ల రెంటనొకరీతి సాగిరా ఏరికి ఏసరికే పోటు విధించునో విధి అది అవశ్య ప్రాప్తము. దాని నెవ్వారు తప్పించెదరు. ఏదో ఉన్నవాడనని గర్వం వేరికింగాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగు కాలానుకూలంబు సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరా.
శారదాదేవి నిలయమే గ్రంథాలయము, జ్ఞానజ్యోతిని వెలిగించే గ్రంథాలకు నెలవైన దేవాలయము, మనోవికాసానికి పఠనాలయము, ఉన్నతులుగా ఎదిగే సరస్వతి నిలయము, ఆదర్శ జీవనము, ఆలోచన సరళికి నిదర్శనము, గ్రంథాలయము, విజ్ఞాన సంపద నొసగి సంస్కారము సత్పురుషులుగా నిలిపే దేవాలయము, విజ్ఞాన సంపద నొసగి సంస్కారము అలవచ్చు ఆనంద నిలయము, అజ్ఞానపు చీకటిని అంధకారమును పాలదోలి అఖండ జ్యోతి, మానవ చైతన్యానికి సహజ ఉన్నతికి దారి దీపము, సామాజిక ప్రజా సంప్రదాయాలకు నిలువుటద్దము, దేశభక్తుల వీరగాథలకు సజీవ శిల్పము, గ్రంథాలయము, శాస్త్రవేత్తలకు మేధావులకు కవులకు స్ఫూర్తి ప్రదాత ఈ గ్రంథాలయము, మానవ మనుగడకు సకల గ్రంథాల భాండాగారమే గ్రంథాలయము, భక్తిపూర్వక ప్రబంధాలు, సుప్రసిద్ధుల జీవిత గాథలు నెలవైన దివ్య మందిరము, గ్రంథాలయము, బాల సాహిత్యము, పురాణ గాథలందించు దివ్యధామము, గ్రంథాలయము, దైవమే కొలువున్న పవిత్ర స్థలము ఈ గ్రంథాలయము. వాల్మీకి బోయ కులస్తులు ఎస్టీ పునరుద్ధరణ అంశంపై మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘ నాయకులు తెలియజేశారు. నేడు జరిగిన ఈ వర్క్ షాప్ అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ వర్క్ షాప్ కు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్టీ పునరుద్ధరణ అంశంపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. జై వాల్మీకి, జై వాల్మీకి, All
అత్యంత వెనుకబడిన జాతి ఏదైనా ఉందంటే అది కేవలం వాల్మీకి బోయ జాతి మాత్రమే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మాకు మాట ఇచ్చి కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఈరోజు మా కార్పొరేషన్ కావచ్చు, మా యొక్క నిధులు కావచ్చు, లేకపోతే మా యొక్క యువత అభివృద్ధి కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల గురించి కావచ్చు, ఏ విధంగా కూడా మా గురించి ఆలోచన చేయకోకుండా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఎస్టీ హోదాలో చేరుస్తామని చెప్పి 2014 నుంచి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పోయిన ఇదే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ రేపు మొన్న 24లో వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వాల్మీకి బోయల్ని ఎస్టీ హోదాలో చేరుస్తామని చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానాలు పంపించినా కూడా ఎటువంటి కన్స్ట్రక్టివ్ వర్క్ చేయకోకుండా ఈరోజు వాల్మీకి బోయల గురించి, అభివృద్ధి గురించి ఎటు కూడా ఆలోచన చేయకోకుండా ఈరోజు మా డిమాండ్లన్నీ పక్కన పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ ఈ ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మోసపోయిన వాల్మీకి బోయ జాతి కోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏంటంటే వాల్మీకి బోయలను తిరిగి ఎస్టీ హోదాలో చేర్చమని, దానికి అడ్డు వేస్తున్నటువంటి కేంద్రంలో రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఎన్సీఎస్టీ కావచ్చు, మినిస్టర్ ట్రైబల్ అఫేర్స్ కావచ్చు, ఈ కమిషన్ అన్నింటినీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి మా ఒక గురించి ఆలోచన చేయలేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ యొక్క మీటింగుల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా ఉద్యమాలను ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని కేంద్రం వరకు కూడా తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈరోజు వాల్మీకి బోయల ఒక మీటింగ్లో ఇక్కడ మదనపల్లిలో మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు కూడా మా గురించి ఆలోచన చేయాలని, లేని పక్షంలో తప్పకుండా ఎలా అయితే వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించిందో అలాగే రేపొద్దున మీరు కూడా కనుమరుగయ్యే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇచ్చేసినటువంటి వాల్మీకి బంధువులందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సమావేశ ఉద్దేశం మన క్రాంతి నాయుడు గారు చెప్పడం జరిగింది. 1956 నుంచి మేము వాల్మీకులు ఈరోజు నిన్నటి నుంచి కాదు మోసపోతూనే ఉన్నాం. ప్రతి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో మాత్రమే హామీలు ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత, సీట్లలో కూర్చున్న తర్వాత వాల్మీకుల గురించి పట్టించుకోవడం లేదు. ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం కమిషన్ పేరుతో కమిషన్లు వేయడం, కాలాపరణ చేయడం, కేంద్రానికి పంపించినట్లు చెప్పడం, కేంద్రం పైన రుద్దడం తప్ప మా కార్యాచరణ ముందుకు సాగడంలో ప్రభుత్వాలు కూడా విఫలమైనాయి. దాని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వెళ్లడం లేదనేసి మేము ఆరోపిస్తున్నాం. ఇప్పటికైనా వాల్మీకులను సమస్యలు గుర్తించి వాల్మీకులని ఎస్టీలుగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై వాల్మీకి. వాల్మీకి బోయలపై ఈ ప్రభుత్వాలకు ఎందుకు ఈ వివక్ష అని అడుగుతున్నాను. వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్లో మాకు విభేదాలు సృష్టించి ఎన్నో విధాలుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికైనా వాల్మీకి బోయల స్థితిగతులు తెలుసుకొని మా న్యాయమైన చట్టబద్ధమైన డిమాండ్ను, ఎస్టీ డిమాండ్ను మాకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 2017 నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన కమిషన్, శ్యామల ఆనంద్ కమిషన్ ఒకటి, కారం శివాజీ గారు కమిషన్ వేసి మాకు అప్పుడు కేంద్రానికి సిఫారసు చేసినారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు. అదే సిఫారసును ఇప్పుడు ఆయన కొనసాగించి కేంద్రానికి సిఫారసు చేస్తున్నా కోరుచున్నాము. దయవుంచి వాల్మీకి బోయల స్థితిగతులు ఇప్పటికైనా గుర్తించి, రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బతులు గుర్తించి మాకు న్యాయం చేస్తున్నా కోరుచున్నాము. లేని ఎడల లక్షలాది మంది వాల్మీకులకు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఇందు మూలంగా తెలియజేస్తూ జై వాల్మీకి. ఏర్పరిచినటువంటి రాష్ట్ర స్థాయి వర్క్షాప్ పెట్టినటువంటి రాష్ట్ర నాయకులకు, మదనపల్లి ఇతర జిల్లా నుంచి వచ్చిన నాయకులందరికీ నమస్కారాలు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. పార్లమెంటులో ఏ నిర్ణయమైనా తీసుకొని ఒక కులాన్ని ఎస్టీగా చేయడానికి స్వతహాగా ఎస్టీగా చేస్తారు. మరి దాదాపుగా 1936 నుంచి ఎస్టీ తెగలో ఉన్నటువంటి మమ్మల్ని నానా అగచాట్లు పెడుతున్నారు. ఒకసారి ఎస్టీలు అంటారు, ఒకసారి ఎస్సీలు అంటారు, ఒకసారి బీసీలు అంటారు. మరి ఒకే రాష్ట్రంలో బీసీల్లో ఉన్నటువంటి మమ్మల్ని ముందు ఎస్టీలుగా చేశారు. మరి దాదాపుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 5 జిల్లాలలో మేము ఏజెన్సీ ప్రాంతాలని ఎస్టీలుగా చేశారు. ఇప్పుడు అవి 10 జిల్లాలు అయినాయి. మరి ఇక్కడ 16 జిల్లాలు మిగిలిపోయినాయి.
రాష్ట్రమంతా ఒకే జిల్లాలకు సంబంధించినటువంటిది కాదా? మరి ఒక దూరదృష్టితో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఆలోచించి ఎవరి ప్రమేయం లేకుండా మీకు మమ్మల్ని ఎస్టీ చేసే హక్కు ఉంది. పార్లమెంటులో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తీర్మానాలు చేయడము, పంపడము, అక్కడ ఏదో నెగ్లెక్ట్ చేయడము, మళ్ళా మీరు పంపినటువంటి దానికి సమాధానం ఇవ్వాలని ప్రశ్నలు వేయడం ఏమిటి? ఈ కాలం 60-70 సంవత్సరాల నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని ముందు తరాల వాళ్ళు ఎంతో మంది చనిపోయినారు. కాబట్టి సహజంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ ప్రకారము మాకు దక్కవలసినటువంటి ఎస్టీని పునరుద్ధరించి మాకు న్యాయం చేయాలని, ఇది ప్రజాస్వామ్యంగా ఖచ్చితంగా మీరు చేసి తీరవలసిన బాధ్యత మీదని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున భవిష్యత్తులో మదనపల్లె పట్టణంలోని శ్రీ జ్ఞానోదయ పాఠశాల నందు అయ్యప్ప స్వామి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని జ్ఞానోదయ పాఠశాల నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలాధారులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నేడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అందరికి నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. గత 10 ఏళ్ల నుండి, అంటే ఇది 10వ సంవత్సరం, సోదర భావంతో మత సామరస్యంతో హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూ ఇటువైపు సేవా కార్యక్రమాలు, ఇటు ఆధ్యాత్మికతను పెంచుతూ పవిత్ర అయ్యప్ప మాలధార చేసినటువంటి అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జ్ఞానోదయ హై స్కూల్ వేదికగా అయ్యప్ప స్వాములకి భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ఇందుకు ఒక్కొక్కరు ఒక సంవత్సరం సహకరిస్తున్న హెల్పింగ్ మైండ్ సభ్యుల్లో ఈ సంవత్సరం హెల్పింగ్ మైండ్ సభ్యుడు మా మిత్రుడైనటువంటి అన్నం ప్రదీప్ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వాములకి మేము అందరికీ చెప్పేదంటే 11 ఏళ్ళ నుండి హెల్పింగ్ మైండ్ సేవలు అనేది ఎన్నో రకాలుగా అంటే మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో గురంకొండలో 2 ఫుడ్ బ్యాంక్ సేవలు, 2 డిగ్రీ కళాశాలలో శానిటరీ ట్యాప్ బ్యాంక్ సేవలు, అదేవిధంగా క్యాన్సర్ బాధితులకి హెయిర్ డొనేషను, క్యాన్సర్ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉచితంగా విగ్గులు కూడా అందిస్తాము. అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు కూడా సొంత మానిధులతో నిర్వహిస్తాం. గతంలో చూసుకున్నట్టయితే కరోనా సమయంలో కరోనా మృతదేహాల దాదాపు అంత్యక్రియలు 917 అంత్యక్రియలు వారి వారి మత సంప్రదాయంగా మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా సరే ఉచితంగా అందిస్తాము. ఈ సేవలు అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇంకా రక్తదాతల కోసం ఏమంటే గూగుల్ ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ ఉంది. రక్తం దానం చేయడానికి ఎవరైనా ఉత్సాహంగా ఉంటే గూగుల్ ప్లే స్టోర్లో వెళ్తే కన్నా హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ని ప్రతి ఒక్కరూ దాంట్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక సేవలు కూడా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయి. ఇందుకు సహకరిస్తున్న హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అయ్యప్ప స్వామి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. ఈరోజు మన 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంగా మనకు హెల్పింగ్ మైండ్స్ వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, అదేవిధంగా వారు రక్తదాన కార్యక్రమాల్లో మరియు క్యాన్సర్ పేషెంట్స్కి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మనకు ముందున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ మరియు అబూబకర్ అనే వ్యక్తి మరియు వారి స్నేహితులు, వారి మిత్రులు ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అభినందనీయం. వారికి మన ఏ మతమైనా, మన ఏ కులమైనా అనేది లేకుండా అందరూ సబ్కా మాలిక్ ఏక్ హాయ్, అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం వారి కుటుంబ సభ్యులకు మరియు హెల్పింగ్ మైండ్స్ ప్రతి వ్యక్తికి కూడా ఈ స్వామి యొక్క ఆశీస్సులు సదా ఉండాలని వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మనకు రక్తదాన శిబిరాలు నిర్వహించడం అనేటువంటి సేవా కార్యక్రమాలలో, అదేవిధంగా విద్యా సంస్థలలో వారు చేసే కార్యక్రమాలు ఎంతో అభినందనీయం. వారి యొక్క కృషి పట్టుదల, అదేవిధంగా ఎక్కువగా కరోనా సమయంలో వారు నిర్వహించినటువంటి సేవలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్, కలర్, క్రీడ్ వారు నిర్వహించినటువంటి మన హిందూ స్వామిని మరణించినట్లయితే హిందూగా, క్రిస్టియన్ వారైతే క్రిస్టియన్ సంప్రదాయంలో, అదేవిధంగా ముస్లిం వారు ముస్లిం సంప్రదాయంలో నిర్వహించడం అది మనకు అన్ని రకాలైనటువంటి మన మదనపల్లికే ఒక కీర్తి కూటం, ఒక స్వచ్ఛంద సంస్థ ఈ యొక్క హెల్పింగ్ మైండ్స్. కాబట్టి మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలు హెల్పింగ్ మైండ్స్కి అందించవలసిందిగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రశంసరిస్తున్నాం. స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు బెంగళూరు బ్రెయిన్స్ ఆసుపత్రి వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత అంకాలజీ, యూరాలజీ వైద్య శిబిరం విజయవంతమైందని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సుధాకర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం నక్కలదిన తాండా వెనకనున్న స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాస్థ బ్రెయిన్స్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన ఉండాలని కోరారు. సంతలో ఇట్లా పాయింట్లు ఉంటాయి కదా, మున్సిపల్ ఆఫీస్లో మొన్న నేమ్ కరెక్షన్ అయింది కదా, అక్కడ ఈ పక్కన చిన్న కొన్ని పల్లెల్లో చిప్పిలి సార్ చాలా సరిపోతుందా? ఒక కొంచెం ప్యాంట్ కింద నిదానంగా. ఇక్కడ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తారు, ఫ్రీ
విజయవాడ కదా మేము వెళ్ళి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే మన Namaste. Good morning, all the citizens from Madanpalli and the surrounding villages. We are a team from Swasthya Hospitals, Nakkaldini, Madanpalli. As you know all, it's a charitable hospital, a unit of the Satsang Foundation, founded with the mission to serve the needy, the poor element of the society. We have different departments running in our hospital, like the Department of General Medicine, Department of Orthopedics, General Surgery, Obstetrics and Gynecology, Dentist Department, Physiotherapy, 24/7 running, Pharmacy and X-ray Department, and also Pathology Clinical Lab. So we provide the consultation. We do have admission facility, indoor facility with us. And all the services are done on a charitable basis. The registration is free, doctor's consultation is free, physiotherapy department, all the physiotherapy equipment we have and provide the treatment all free of cost. Only charges applied to the patients are for the consumables, drugs and diagnostics, that too at subsidized rates. We are holding in-house and community outreach programs for the welfare of the patients, where once in a month we go twice, once in fortnight we hold the community outreach camps, and there we provide the consultation, do examination, do the necessary examinations there and provide medicines free of cost. Those patients who require further evaluation and management, we do invite them to Swasthya and take benefit over here. And we have super specialized doctors visiting from other hospitals, where they do visit and provide their consultation. So now today we have 3 super specialist doctors with us from Brains Hospital, Bangalore. So let me introduce those doctors to you. We have specially visited Swasthya Hospital on our request to serve the community over here. Let me introduce Dr. Ajay GV, he is radiation oncologist. Dr. Vishrut K. Raj, consultant uro-oncologist. And Dr. Ashwit sir, emergency medicine. They all are here in the patient, provide consultation and also be in association with Swasthya Hospitals to serve the patients in future too. So it's all under leadership and guidance by our patron and medical director, Dr. N. Venkatraman sir, a renowned neurosurgeon. Who is the head of Brains Hospital, and he is the able leader under whose leadership we are carrying out these activities. Thank you. Now over to the team. Okay. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ విశ్రుత్ అన్ని. నేను బ్రెయిన్స్ హాస్పిటల్ బెంగళూరు నుంచి యూరాలజిస్టు, యూరో ఆంకాలజిస్టు, రోబోటిక్ సర్జన్ను. ఇక్కడ స్వాస్థ్య హాస్పిటల్లో మేము ఈరోజు ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ చేస్తున్నాం. యూరాలజీ, యూరో ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ క్యాంపు. ఇక్కడ అన్ని పేషెంట్స్కి ఫ్రీ చెకప్ అండ్ ఫ్రీ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తున్నా. ఇప్పుడు మేము 3 డాక్టర్లు. ఏమైనా ప్రాబ్లం ఉంటే స్వాస్థ్య హాస్పిటల్లో మీకుంది, ఎనీ టైం రాండి. ఇక్కడ చాలా బాగా డాక్టర్స్ ఉంటారు, అన్నీ చెకప్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. మేము బ్రెయిన్స్ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇంటర్మీడియట్లీ క్యాంప్కి వస్తున్నారు. ఇప్పుడు క్యాంప్ చేసి ఏమైనా హెల్ప్ చేస్తే సొసైటీకి, పేషెంట్స్కి చాలా లో కాస్ట్లో చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరూ సాహిత్యంపై ఆసక్తి కనపరచాలి. ప్రముఖ రచయిత టిఎస్ కృష్ణమూర్తి విజ్ఞప్తి. మదనపల్లె శాఖ గ్రంథాలయంలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి వసంత కుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.